అని ఒక్కసారి ఆ అమ్మాయి జా లెగుస్తుంది. Hi Sagar, what is sudden surprise? Yes, this is sudden surprise to me also. వాళ్ళకి చరిత్ర తెలియదు, ఏదో అలా ఒక ఉత్తరం వేశారు, ఒక వృక్షం అయిపోయింది. ఆ మొలకయ్యి వృక్షం ఏంటో తెలిసేది. No sir, business. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. అంటే డబ్బిస్తే ఎంత అవమానాన్నైనా మర్చిపోతావరా? నువ్వు అక్కడే అనుకున్నాను, మీ బ్రాహ్మణ గణం బ్రహ్మజ్యం అహం బ్రహ్మం బ్రహ్మాండం. అంటే ఏమిటి బాబు? మేము కూడా బ్రాహ్మణమే, మాకు తెలుసు అని అర్థం. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా? హలో రాజా, ఇప్పుడు TV9 వాళ్ళు లైన్ లో ఉన్నారు, ఒకసారి మాట్లాడతారంట మీతో. హలో రాజు, ఇప్పుడు TV9 వాళ్ళు లైన్ లో ఉన్నారు రాజా, మీతో రాజా అంటే పబ్లిక్ అయిపోయారంటారా మీరు? బరితెక్కించేశారా? అంటే శ్రీనివాస్ శ్రీన్ గారికి నేను రాజా అని పిలుస్తానండి, నాకు రాజు అని పిలుస్తారు. ముద్దు పేరా? ముద్దు పేరు అనుకోండి. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. మాట్లాడండి మీ డౌట్. వాళ్ళేదో మీ క్వశ్చన్ అడుగుతారంట. అంటే ఈ రిజిస్ట్రేషన్ అనేది మీరు బలవంతంగా చేయించుకున్నారా, లేకపోతే అతను ఇష్టపూర్వకంగా చేశారా అని అడుగుతున్నారు రాజా. అని అనుపమ నుంచి తెప్పించు, మేనేజ్ చేద్దాం. నైట్ కొంచెం రెడ్ బుల్ తాగొస్తాను, రెడీగా ఉండు. Okay, bye. నేను యాక్చువల్లీ భువనేశ్వర్ లో ఉన్నాను. వచ్చిన తర్వాత ఇవన్నీ క్లారిటీగా ఇవ్వాలి. అసలు చూసారా సార్ డబుల్ యాక్షన్? ఎవరు వచ్చారో TV9 నుంచి మరి నాకు తెలియదు, కానీ నేను చెప్పేది ఏంటంటే నా ఇష్టపూర్వం. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ గత ప్రభుత్వం చేయలేదండి ఇలాంటి పనులు, కానీ 1450 నిధులు ఆపేయడం, చెప్పేస్తున్నాడు రా, చెప్తాడన్నా. చెప్పు. ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదు, జేబులోంచి డబ్బులు నిధులు ఇవ్వడం కాదు, వాళ్ళు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదు. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం? ఈ జగనన్న కాలనీ మటుకు గత ప్రభుత్వం చేసిన తప్పులేదు. ఆల్రెడీ 4 అడుగులు లోతట్టు ప్రాంతం ఇది. చిన్నపాటి వర్షం వస్తే మునిగిపోయే ప్రాంతాలు ఇవి. అలాంటి చోట్ల వీళ్ళు 30 ఎకరాల పైగా, 32-34 ఎకరాల పైగా వీళ్ళు ఇచ్చారు. మనిషి అన్నాక చేమునిత్రు ఉండాలి, నీకు చేసే దమ్ము లేకపోతే అని మూసుకు కూర్చో. ఇది మామూలుగా మనకి రిజిస్ట్రేషన్ ప్రకారం మనకి 13 లక్షలు ఉండేది, అది మార్కెట్ లో మనం చూస్తే 30 లక్షలు. దీన్ని వీళ్ళు 60 లక్షల రూపాయలు పెట్టుకున్నాం. అరే నీకు ప్రతిదీ బిజినెస్ డీల్ ఏనారా? ఎప్పుడు ఇచ్చిన పైసలు ఎవరు ఈ రోజుకి 10% మించి ఎవరు మనకి లబ్ధిదారు లోపలికి రాలా. దాన్ని బట్టి మీకు అర్థం చేసుకోవచ్చు. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇది కాలనీ పేరు మార్చుకోవడం మీరు అందరూ కోరుకొని, ఎందుకు కాలనీల పేర్లు ఎందుకు నాయకుల పేర్లు ఉండకూడదు చెప్తా. వాళ్ళ జేబులో డబ్బులు కాదు. ఇప్పుడు సమ్మగా ఉంది. అందుకని మనం చేయాల్సిందంటే నేల కోసం పనిచేసిన నాయకుల పేర్లు పెడితే మంచిది. అదే మన జాతీయ నాయకులు చాలా మంది ఉన్నారు, రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారు, పిఠాపురం మహారాజు గారు ఉన్నారు. అలాంటి గొప్ప మహానుభావుల పేరు పెడితే మంచిది. నిజంగా అలాంటివి కోరుకుంటాం. నువ్వు ఎట్లా చెప్తే అట్లా. ఓ కప్పు కందిపప్పు ఉంటే ఇస్తారా? దాన్నే భాగ్యం కందిపాపేడు కప్పు కూడా ఇచ్చేసాను. నువ్వు రాత్రి చక్రవాదం సీరియల్ చూసావా? మా ఇంట్లో కరెంటు ఉండి వస్తే కదా అన్నయ్య గారు చూడడానికి. మరి మీరు? ఏం జరిగిందంటే చచ్చాక తలకాయ పొడిస్తే అమృతాంజన్ రాజు పిల్లని పడుకోబెడితే 10 అయిపోయింది. ఎక్కడ చక్రవాకం అన్నానని కాదు గాని ఏ మాట ఆ మాట అన్నయ్య గారు. మీలాంటి భర్త దొరకటం వదిన అదృష్టం. అగరబత్తి కాదు, నిన్నెవడు అడిగాడు? చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.